అందరూ ఇవాళ ఇంకో చికెన్ రెసిపీతో వచ్చేసాము మీ ముందుకి. ఇవాళ మన స్పెషల్ ఐటెం చికెన్ బిర్యానీ. సో చికెన్ని మ్యారినేషన్ కోసం 2 hours ముందే బాగా ఉప్పు కారం మసాలాలు తగినన్ని మనకు కావాల్సినన్ని పట్టించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి 2 hours. ఇంకా తర్వాత ఒక సైడ్లో రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. రైస్ ప్రిపేర్ చేసేసుకోవడానికి మీకు తెలుసు కదా, బిర్యానీ మసాలాలు అన్నీ కావాల్సిందే. సో అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అలా చల్లేసి బాగా కలిపేసి ముఖ్యమైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు మర్చిపోకుండా వేసేసుకోండి. ఇంకా అంతే, బాగా కలిపేసుకొని రైస్ని కుక్ అవ్వడానికి అలా వదిలేసేయండి కొంచెంసేపు. ఇంకా తర్వాత ఒక సైడ్ చికెన్ కూడా పెట్టేసుకొని కుక్ అవ్వడానికి చికెన్ని కూడా పెట్టేసేయండి. చికెన్ అలా అవుతూ ఉండగా 75% చికెన్ని కూడా కుక్ చేసేసుకోండి. అలాగే రైస్ కూడా 75% కుక్ అయిపోయింది అనుకోండి, ఇటుపక్క రైస్ అటుపక్క చికెన్ 2 కుక్ అయిపోతూ ఉంటాయి. ఈలోపు కుక్ అయిన రైస్ని ఓన్లీ 75% అండి. 75% కుక్ అయిపోయినాక ఆ రైస్ని తీసుకొని చికెన్ మీద బాగా అలా పరిచేసి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చికెన్ రైస్ మనం వేసేసుకొని పైన మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఇంకా కొత్తిమీర, పుదీనా కావాల్సినవి అన్ని టేస్ట్ కోసం, ఇంకా సాఫ్రాన్ కలర్, తర్వాత కొంచెం బిర్యానీ పౌడర్ టేస్ట్నెస్ స్పైసీ కోసం అలా చల్లేసుకొని మూత పెట్టి ఒక 30 minutes సిమ్లో ప్యాన్ మీద పెట్టి వదిలేసానండి. ఇంకా అంతే, ఆ 30 minutes ఎప్పుడెప్పుడైతే అని ఎదురు చూస్తూ లాస్ట్కి బిర్యానీ దింపేసి కుమ్మేసాను.